అండ్ అందరికీ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. ఈ కృష్ణాష్టమితో మీ అందరి ఇళ్ళలో కృష్ణుడు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మా పాపని బాబునైతే రాధా గోపిక ఆర్ కృష్ణుడు లాగా రెడీ చేస్తున్నాను. మా పాపకైతే ఇక్కడ పారాయణ అయితే పెడుతున్నాను. కుంకుమతో అయితే చేసి చేతులకి కళ్ళకంతా పెట్టి చుక్కలన్నీ పెట్టి రెడీ చేశాను. అలాగే మా బాపుకి కూడా స్నానం చేసి మొత్తం 3 నామాలు వేసి చుక్కలన్నీ పెట్టి ఇలా అయితే రెడీ చేస్తున్నాను. తర్వాత దేవుడికి పూజ చేయాలి కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి రాధాకృష్ణుల ఫోటోకి అయితే ఇలా పూజ చేసి చిన్ని పాదాలు అయితే వేశాను. బియ్యం పిండితో పాదాలు వేసి తర్వాత పాలు పెరుగు పెట్టానండి. వెన్న అయితే ప్రజెంట్ మా ఇంట్లో లేదు కాబట్టి పాలు పెరుగు పెట్టి దీపాలు అంటించి అంతా పూజ చేశాను. ఇక్కడైతే మా పాప పూజ చేస్తుంది దేవుడికి. చాలా బాగుంది, చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ని. అలాగే మా పాప బాబు ఎలా ఉన్నారో ఒకసారి చూసి కామెంట్ చేయండి, ఎలా ఉన్నారో లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మా పాప ఇలా తిరుగుతుంది. ఇక్కడైతే సాంగ్ పెట్టడానికి అవటలేదు నా వల్ల, కానీ అలాగే పోస్ట్ చేస్తున్నాను. మీరైతే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నాయో ఫొటోస్ అయితే కామెంట్ చేయండి.